ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 21. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. దేవుడే నాకు మార్గం చూపించువాడని నేను నా జీవితంలో నేర్చుకొంటిని. ప్రతిదినము ప్రభువా, దయతో నేడు నాకు మార్గమును చూపుము. నేను బలహీనుడను, నీవు నా యొద్ద నుండి ఏమి కోరుచున్నావో చూపించుము. నేనేమి చేయవలనో, ఎచ్చటికి పోవలనో చూపించుమని నేను ప్రార్థించుచుంటిని. దేవుని ఏర్పాటును కనుగొని వెంటనే విధేయతను చూపించుచుంటిని. రాత్రివేళ మోకరించి, ప్రభువా, నా ప్రేమ నీకు సంపూర్ణ తృప్తిని కలిగించినదా? నేను నిన్ను తృప్తిపరిచిన ఎడల నాతో మాట్లాడుము అని అడుగుచుంటిని. క్రీస్తు ప్రభు ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. చాలామంది వ్యవసాయదారులు గడియారాల మీద ఆధారపడరు. పొలములకు పోవలసినను, తెల్లవారుజామున ప్రయాణం చేయవలసినను వేకువ చుక్కను చూచి ఎంత సమయమైనదో గ్రహించి బయలుదేరుదురు. వారు దిక్కులను కూడా ఈ చుక్కలను చూచియే కనుగొందురు. యేసు ప్రభు మనలోనికి ప్రకాశమానమైన వేకువ చుక్కగా వచ్చును. మొదట మన విశ్వాస జీవితంలో కొంత చీకటిని ఎదుర్కొనవలసి ఉండును. తిరిగి జన్మించిన వెంటనే ఎవరునూ పరిపూర్ణులు కాలేరు. మన చుట్టూను చీకటి కమ్మి ఉండును. కానీ ప్రకాశమానమగు చుక్కయగు యేసు ప్రభు, నా బిడ్డ, ఈ చీకటిని నీవు చూడకము, కొద్దిసేపటిలో సూర్యుడు ఉదయించును అని మనతో చెప్పును. ఏ మానవ సహాయం లేకుండానే సమస్త చింతలను, అనుమానాలను జయించుటకు ఈ వేకువ చుక్క మనకు సహాయపడి త్రోవ చూపించును. మనము విధేయత చూపించు కొలది అధిక వెలుగును పొందెదము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.